వెల్కమ్ టు అవర్ ఛానల్ 30 న్యూస్. మనం వివరాలకు వచ్చినట్లయితే ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు బదిలీలపై కీలక ఆదేశాలు జారీ. ఈ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వివరాలు అయితే అర్థమవుతాయి అనమాట. ఇక మన వివరాలకు వచ్చినట్లయితే రాష్ట్రాల్లోని 12 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కలెక్టర్ను నియమించింది. వివాదాస్పదమైన వైకాపాతో అంటగాగిన విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లా కలెక్టర్ మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాల్ రెడ్డికి పోస్టింగ్లు ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖ రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. విశాఖపట్నంలో హైగివా, దాసరపల్లి మొదలైన 100 కోట్ల రూపాయల విలువైన భూములను వైకాపా నాయకులు పాలన చేసినట్లు మల్లికార్జున పాత్ర వివాదాస్పదమైందని చెప్పడం జరిగింది. ఈ వ్యవహారాల్లో ఆయన వైకాపా నాయకులు చెప్పినట్లు నడుచుకున్నారనే ఫిర్యాదులున్నాయి. మాధవీలత కృష్ణా జిల్లా జేఏసీ పనిచేస్తున్నప్పుడు వైకాపాతో అంటగాగారు. అయితే తూర్పుగోదావరి కలెక్టర్గా ఉన్నప్పుడు అమరావతి రైతులు పాదయాత్రను గోదావరి వంతెనపై నుంచి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. వైకాపా నాయకులు ఇసుక అక్రమ చూసి చూడనట్లు వదిలేశారు. వైకాపా నాయకులు ఇసుక, మట్టి దోపిడీపై కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పట్టించుకోలేదు. వారు పరోక్షంగా సమీకరించారు. రాజధాని అమరావతి నాశనం చేయడానికి వైకాపా ప్రభుత్వం అయితే చేసిన ప్రయత్నాలకు సహకరించారనమాట. ఈ నేపథ్యంలో వారికి పోస్టింగ్ అయితే ఇవ్వలేదనేసి చర్చ అయితే నడుస్తుందన్నమాట. ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 30 న్యూస్.